ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని తెలిపారు. ఈ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందన్నారు ప్రధాని మోదీ. పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. మొదటిసారి తమ ఓటు హక్కు వేసేవారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న స్కూళ్లలో, కాలేజీల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అన్నారు ప్రధాని మోదీ. ఈ శతాబ్దం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయ్యాయని, మరో 2 దశాబ్దాల్లో వలస పాలన నుంచి విముక్తి పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. 2049కి రాజ్యాంగం ఆమోదించి 100 ఏళ్లు అవుతుందన్నారు. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయని, వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది వికసిత భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతారని తెలిపారు. భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైందన్నారు ప్రధాని. ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన తాను 24 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు. 2014లో మొదటిసారి పార్లమెంటుకు వచ్చి ఇక్కడి మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు ఇంకా తనకు గుర్తున్నాయన్నారు మోదీ. 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చాక తాను సంవిధాన సదన్లోకి అడుగు పెట్టగానే గౌరవంగా రాజ్యాంగాన్ని నుదుటిన పెట్టుకున్నానని వివరించారు మోదీ. భారత రాజ్యాంగం పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను కల్పించిందన్నారు. ఈ గొప్ప దేశం కోసం పౌరులుగా తమ విధులను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని, అప్పుడే అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన భారత్గా రూపుదిద్దుతుందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు మోదీ నివాళులర్పించారు.